తేలిగ్గా ఉంటుంది. కొంచెం అయితే సరిపోతుందండి. ఇప్పుడు వేస్తున్నానండి. అంటే మళ్ళీ మనం ఎప్పటికప్పుడు ఇస్తుంటాం కదా ఎరువులు. వాటర్ చేసిన తర్వాత నాకు ఎలా వర్క్ చేసిందని చూడండి. ఒక్కటి కూడా లేదు. చిక్కుడుకాయలు వస్తున్నాయి, రెడ్ చిక్కుడు. కానీ పాపకుండా ఒక్కసారి ఇచ్చి ఊరుకోకుండా మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తూ మనం హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు వీడియో ఏంటంటేనండి, అప్పుడు ఇంతకుముందు నేను ఒకసారి స్టెమ్స్ కటింగ్ని చేసి ఒక వీడియోలో పోస్ట్ చేశానండి. ఆ రోజే మందార మొగ్గలు ఎక్కువ రావాలన్న చిన్న పాటల్లోనే మనం మందార పువ్వులు బాగా పూయించుకోవాలంటే టిప్స్ కూడా తెలుసుకుందాం. ఆ వీడియోని నేను ఎన్ సెక్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది, తెలియలేని వాళ్ళకి ఆ టిప్స్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే మీకు ఇక్కడ ఎదురుగానే కనిపిస్తున్నాయి మందార పూలు, ఎంత బాగా పెద్ద సైజులో కలర్ఫుల్గా వస్తున్నాయండి. మనం పాటించే విధానం బట్టి, మనం ఇచ్చే ఫర్టిలైజర్స్ని బట్టి మొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. సో ఆ రోజు నేను ఆ వీడియోలో కటింగ్స్ని కూడా నేను పెట్టాను. అది నేను ఇప్పుడు చూపిస్తానండి. దానికి ఆకులు చక్కగా వచ్చాయి, మరి వేర్లు ఉన్నాయా లేదా అనేది రీపాట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ 2 months దాటిపోయింది. ఆ మొక్కలు మళ్ళీ ఇప్పుడు రీపాట్ చేసుకునే టైం అయితే వచ్చేసిందండి. సో ఇప్పుడు దాంట్లోనే ఉంచామంటే దానికి బలం కూడా సరిపోదనమాట. చిన్న చిన్న పాట్స్లో పెట్టేస్తాం కాబట్టి స్టెమ్స్ కటింగ్ కొంచెం మంచిగా ఫర్టిలైజర్ ఇచ్చి మొక్కలు మట్టి మిశ్రమం కలుపుకొని వేసుకున్నట్లయితే ఆ మొక్క త్వరలోనే మళ్ళీ మనకి పువ్వుల్ని ఇస్తుంది. సో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దామండి ఎలా చేస్తున్నాను ఏంటనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. రీపాట్ చేసుకోవడం ఎలాగా స్టెమ్స్ కటింగ్ని. ఓకేనండి. ఇక్కడ చూస్తే మనకి గార్డెన్లో చాలా రకాల పువ్వులు అయితే విరబోస్తున్నాయి కదా, చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మనం గార్డెన్లోకి వచ్చేసరికి ఇన్ని పువ్వులు చూస్తే చాలా ఆనందంగా ఉంటుంది, కలర్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళబుద్దేదు అలా అనమాట. గార్డెన్ అంతా పూలతో ఉంటే అంత ఆనందం. ఓకే అండి. మందార పూలని ఇప్పుడు మనం బాగా పూయించుకోవడానికి ఇంకా మరికొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ నచ్చినా లైక్ చేయండి, మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మనం స్టెమ్స్ కటింగ్ని నేను పెట్టాను కదా, ఇప్పుడు అక్కడికి వెళ్దాము, అవి తీసేద్దామండి. నేను ఎక్కడ పెట్టాను అనేది చూపిస్తానండి. నేను స్టెమ్స్ కటింగ్ని తీసుకొచ్చి కొంచెం మనకి ఇక్కడ తమలపాకు చెట్టు అది ఉంది కదా, చాలా నీడ ఉంటుంది ఈ ప్లాంట్ ఇక్కడ. అందుకని ఇక్కడ నేను స్టెమ్ కటింగ్స్ ద్వారా ఈ చిన్న చిన్న పాట్స్లో వేసేసానండి. ఎక్కడైనా మట్టి ఖాళీ ఉంటే అక్కడ నేను పెట్టేస్తాను అనమాట. ఇది నాకు లూజ్గా అనిపించింది సాయిల్. ఇదిగోండి ఆ మొక్క చిగురు పెట్టుకుంటూ పెద్దదైంది. ఇప్పుడు ఇంకా దీన్ని మనం వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసేసుకోవచ్చు. అలాగే ఇందులో కూడానండి చిన్న బాక్స్లో ఉంటుంది, దాంట్లో వేసాను. చాలా చిన్న పాటు. అది చూడండి ఎంత పెద్ద మొక్క అయిందండి. ఆకులు కూడా పెద్దవైపోతున్నాయి. ఇంకా దీనికి బలం సరిపోదు అనమాట ఈ చిన్న పాటు. అందుకని ఇప్పుడు మనం దీన్ని తీసేద్దాము, వేరే దాంట్లో వేసుకోవచ్చు. ఓకేనండి. అందులో కూడా ఉంది ఆ చిన్నది, అది వేరేది. అంటే పువ్వులో పువ్వు ఉంటుంది అన్నమాట. ఇది కొంచెం కనకాంబరం కలర్ అనమాట. ఇది తీద్దాం. ఓయ్ మిల్లి. సరే అండి, ఇప్పుడైతే నేను తీసేస్తున్నాను. చాలా తక్కువ సాయిల్ ఉంది, దానికి వేర్లు వచ్చేయాలేదో చూద్దాము. వేరు ఓకే అండి. ఇంకోటి కూడా తీసేద్దాము. స్టెమ్ కటింగ్ ద్వారా నేను పెంచిన ప్లాంట్ని చూపిస్తానండి. మందార మొక్క పింక్ కలర్ అనుకుంటున్నాను, అప్పట్లో నేను వేసుకున్నాను. ఇది కటింగ్ ద్వారా పెంచిందేనండి. చూడండి చాలా, అంటే ఈ 10 inches పాట్లో వేసుకున్నాను.
చిన్న పెయింట్ డబ్బాలో. అది ఇప్పుడు చాలా పెద్ద మొక్క అయింది. అలాగే మొగ్గలు కూడా వస్తున్నాయి, చూస్తున్నారు కదండి. ఇగోండి ఇక్కడ కూడా. ముందుగా అయితే మనం ఇక్కడ ఆ మొక్కను చూద్దామండి. చూడండి, పువ్వులు ఇలా పూసాయండి, ఇంకా మొగ్గలు ఉన్నాయి. ఇది మళ్ళీ రేపటికి రెడీగా ఉందండి. అలా రోజుకి ఒక 2 అయినా సరే ఇంత పెద్ద పువ్వులు అయితే విరబోస్తాయి. చాలా చిన్న పాట్, అలాగే చిన్న కొంచెం మట్టి అనమాట. ఓకేనా అండి. ఇక్కడ మొగ్గు ఉంది ఇలా ఒక మొక్కకే. ఇంకా ఇంకొక మొక్క చూపిస్తాను. ఎల్లో ప్లాంట్ ఉంటుంది, ఎల్లో ఫ్లవర్స్ పూస్తే ఇది 2, 3 ఒకేసారి పూసేస్తాయండి. పసుపులో మధ్యలో కుంకుమ కలర్ లాగా ఉంటుందండి ఆ మొక్క. అలాగే ఇక్కడ మంచిగా విరబూస్తున్నాయి పువ్వులు. అయితే ఇప్పుడు మనం దీనికి వెళ్దామండి. అంటే ఇంకొక మొక్క ఉంది మనకి దగ్గర, దానికి కూడా ఎన్ని పువ్వులు పూస్తున్నాయి ఏంటి అని చూద్దాము. మొగ్గలతో నిండిపోయి ఉందండి ప్లాంట్ అయితే. మిల్లీ బగ్స్ వస్తున్నాయి, ఇవి చూసుకోవాలండి. ఎక్కువగా మందార పూలకైతే మిల్లీ బగ్స్ అయితే వస్తాయి, మనం వెంటనే క్లియర్ చేసేసుకోవాలి. చీమలు కూడా పడుతూ ఉంటాయి. చూడండి మొగ్గలు చూడండి ఎంత చక్కగా ఎన్ని మొగ్గలు ఉన్నాయో చెట్టుకి. ఒకే చిన్న మొక్క. ఇవి మళ్ళీ మనకి పువ్వులు వస్తాయి. ఇదిగోండి కటింగ్స్ని తెచ్చాను. చక్కగా వేర్లు వెంటనే వేసేసుకోవాలండి. మనం తీసిన వెంటనే వేర్లతో ఉంది కదా, కొంచెం మనం జాగ్రత్తగా మళ్ళీ మనం రిపోర్ట్ చేసుకోవాలి. దానికోసం నేను ఏం తెచ్చానంటే, ఆల్రెడీ మన గార్డెన్ సాయిల్ ఉందండి, అన్నీ కలిపినవే. అందులోకి మళ్ళీ మనం కొంచెం బలాన్ని ఏర్పరచాలి కాబట్టి దానికి నేనేం కలుపుతున్నానంటే, ఫస్ట్ అయితే మెన్యూ తెచ్చుకున్నానండి. మన మగ్గిన ఆవు ఎరువు, మాగిన ఆవు ఎరువు, అలాగే ఎప్సమ్ సాల్ట్ అండి. ఎప్సమ్ సాల్ట్ కూడా తప్పకుండా రిపోర్ట్ చేసేటప్పుడు కొంచెమన్నా వెయ్యాలి, అది మనకి డిస్టర్బ్ అవ్వకుండా అనమాట. వేలు డిస్టర్బ్ అవుతాయి కదండి తీసేటప్పుడు, అది వెంటనే సర్దుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ కేక్ అండి. మస్టర్డ్ కేక్ చాలా మంచిదండి. కొంచెం మట్టిలో కలిపితే పువ్వులు ఇలాగ వస్తాయండి చక్కగా. చూడండి, నేను ఎప్పుడు ఇస్తూ ఉంటాను. మస్టర్డ్ కేక్ అనేది ఆవాలతో తయారు చేసిన ఆవాల చెక్క సూపర్గా పనిచేస్తుందండి పూల మొక్కలకి, అన్నిటికీ కూడా వేస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు మనం రిపోర్ట్ చేసేద్దామండి. వీటిలో నేను ఒక చిన్న పాట్లో మిశ్రమం కలుపుకొని తీసుకొచ్చాను. అలాగే కొంచెం పెద్ద మొక్క ఉంది కాబట్టి ఇది కొంచెం పెద్ద పాట్లో వేసేస్తానండి. ఇది ఆల్రెడీగా మన దగ్గర ఉంది, ఒకటి ఖాళీ అయింది. సో ఈ మొక్కని ఇందులో నాటుకుంటాను. ఫస్ట్ నాటుకునే ముందు మనం చూద్దాము. ఇప్పుడు ఇక్కడ చూసారు కదండి, చక్కగా మట్టి మిశ్రమం ఉంది. ఇందులోని మనం కొంచెం ఆవు ఎరువు వేద్దాము. మెత్తగా ఉందండి, చక్కగా దూదిలాగా తేలిగ్గా ఉంటుంది. ఇది పైనే వేసుకుంటే మనకు మంచిది. అలాగే ఎప్సమ్ సాల్ట్ కొంచెం, అలాగే మస్టర్డ్ కేక్ కూడా కొంచెం. మస్టర్డ్ కేక్ ఒక గుప్పిడి వేస్తున్నానండి చాలు, ఓకేనా. అలాగే ఎప్సమ్ సాల్ట్ కూడా వేసేద్దాం. కొంచెం అయితే సరిపోతుందండి. ఈ విధంగా వేసిన తర్వాత మనం కొంచెం వాటరింగ్ చేసేద్దాము. ఎప్పుడైనా కూడా మట్టి తడిగా ఉండాలండి, చూసుకోవాలి. సాయిల్ అనేది మనకి తడిగా ఉంటేనే ప్లాంట్ అనేది వెంటనే సర్దుకుంటుంది. ఓకే, నానింది చక్కగా, అన్నీ వేసుకున్నాము. ఇక్కడ ఇప్పుడు ఇలాగా ఈ వేరున్నది జాగ్రత్తగా చక్కగా ఆకులు ఉన్నాయి. అయితే ఒకటి చూడడం మర్చిపోయానండి, దీనికి మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి చూసారా. ఆల్రెడీ మొగ్గలు అయితే స్టార్ట్ అయిందండి అప్పుడే. ఇంకేముంది, మనకి త్వరలోనే పువ్వులు కూడా వచ్చేస్తాయి అన్నమాట. ఈ విధంగా మనం స్టెమ్స్ కటింగ్ ద్వారా చక్కగా మొక్కనైతే పెంచుకోవచ్చు. చూడండి అంతే. కొంచెం ప్లేస్ ఉంచుకున్నామంటే మళ్ళీ మనం ఎప్పటికప్పుడు ఇస్తుంటాం కదా ఎరువులు, వాటర్ వేసినా కూడా అందులో చక్కగా ఈ పాట్లోనే ఉంటుంది, బయటికి రాకుండా. అంతే అండి. అయితే ఇంకో మొక్క కూడా ఇంకో దగ్గర వేసేద్దాం. ఇది నేను కొంచెం పెద్ద సైజు ఉన్న పాట్లోనే వేస్తానండి. బ్లాక్ టబ్ ఉంది ఖాళీగా. ఇక్కడంతా తోటకూర వచ్చేసిందండి. మధ్యలోని కొన్ని పాదులు కూడా ఉన్నాయి. ఏంటంటే దోసకాయ పాదులు కిచెన్ కంపోస్ట్ ద్వారా వచ్చేసాయి. ఇవన్నీ కూడా కిచెన్ కంపోస్ట్ చేసి ఉంచిన టబ్ అనమాట. తోటకూర, అలాగే టొమాటో ప్లాంట్స్, ఇంకా మనకి దోసపాదు, ఇదిగోండి దోసపాదు, ఇలా అన్నీ వస్తున్నాయి. సో ఇవైతే ఒక పక్కన ఉంటాయిలేండి. అయ్యో ఇదేదో వేస్తాను మళ్ళీ. ఒక్కొక్కసారి బీరపాదులు అన్నీ వచ్చేస్తుంటాయండి. కిచెన్ కంపోస్ట్లోనే ఎక్కువగా మనం సాయిల్ సీడ్స్ కొంచెం ఎప్పుడైనా
ముదిరిపోయిన ఉన్నాయనుకోండి, సీడ్స్ లాంటివి లేదా టమాటోవి ఊరికనే వచ్చేస్తాయి అవి ఈజీగా. ఓకే, ఇప్పుడు దీంట్లో నేను ఇలాగా నాటేసుకున్నాను. ఆల్రెడీ ఇది కిచెన్ కంపోస్ట్ కాబట్టి దీనికైతే ఏం బలం ఇవ్వాల్సిన అవసరమే లేదండి, అలా వేసేసుకోవచ్చు డైరెక్ట్గా. అయినా కూడా కొంచెం ఎప్సమ్ సాల్ట్ వేస్తాను, అలాగే మస్టర్డ్ కేక్ కూడా కొంచెం వేస్తే సరిపోతుంది. ఓకే అండి, ఇప్పుడు ఇదైతే నాటేసుకున్నాను. దీని అప్డేట్ కూడా నేను వెంటనే మీకు చూపిస్తూ ఉంటాను. ఇక్కడ ఒకటి తీసాను కదా, ఇది కూడా వేరే దాంట్లో వేస్తానండి. ఇది బేర అనుకుంటాను, వచ్చింది చూసారా. ఏమవ్వదు, వెంటనే వేసేసుకుంటే ఏమవ్వదు. ఇంకొకటి ఉందండి, ఇంకొక పాట్ ఉంది రెడీగా. దాంట్లో చిన్నదే కాబట్టి ఇది కొంచెం పెద్దదైన తర్వాత పెద్ద వాటిల్లో షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది ఇందులో వేసేద్దాం. కొంచెం లోపలికి పెట్టేస్తే మనకి బాగుంటుంది. పైన ఉంటే మళ్ళీ అవి ఊడిపోయి వచ్చేస్తూ ఉంటాయండి. ఇదేనండి, చాలా ఈజీగా మనం మందార మొక్కల్ని ఈజీగా పెంచుకోవచ్చు. మీరు చూసారు కదా, స్టెమ్స్ కటింగ్ ద్వారా పెంచిన మొక్కలకి మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి. ఈ విధంగా మనం స్టెమ్స్ కటింగ్స్తో మందార మొక్కల్ని గ్రో చేసుకోవచ్చండి గార్డెన్లో. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా స్టెమ్స్ కటింగ్తో వచ్చింది. మొక్క వేసుకున్న వెంటనే కొంచెం అయితే తడపాలండి, దానికి కొంచెం వాటరింగ్ చేసేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం చూసాం కదా స్టెమ్ కటింగ్తో ఎలా పెంచుకోవాలనేది తెలుసుకున్నాము. నేనైతే ఇప్పుడు మామూలుగా మీకు బిఫోర్ వీడియోలో పేనుబంక గురించి చూపించాను కదండి, ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది బాగా అని చెప్పి. మన మొక్కలు ఎలా ఉన్నాయనేది మీకు చూపిస్తున్నాను. అంటే మీకు రిజల్ట్ తెలియాలి కదా, నేను చేసిన తర్వాత నాకు ఎలా వర్క్ చేసిందని. చూడండి, ఒక్కటి కూడా ఎక్కువ ఉండేది కదండి, అసలు ఇప్పుడైతే లేదండి, మట్టుమాయం అయిపోయింది, ఎక్కడా నాకు కనబడట్లేదు. మళ్ళీ చీమ తిరుగుతుందన్నమాట. ఆ చీమలను తరమాలండి ఫస్ట్, అవే తీసుకొస్తాయి ఇవన్నిటిని, పేనుబంకని మిల్లీ బగ్స్ని. చూస్తున్నారు కదా, చిక్కుడుకాయ ఉందంటే కంపల్సరీగా పేనుబంక అయితే అలా వస్తుంది. నాకైతే మొత్తం క్లియర్ అయిపోయింది, చామంతి మొక్కలకు కూడా క్లియర్ అయిపోయింది. హ్యాపీగా ఉందండి. మీకు కూడా వర్క్ చేస్తుంది. తప్పకుండా ఒక్కసారి ఇచ్చి ఊరుకోకుండా మళ్ళీ ట్రై చేస్తూ మనం ఎప్పటికప్పుడు స్ప్రే చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి రిజల్ట్ కనిపిస్తుందండి. పోయే వరకు మనం ఊరుకోకూడదు, ముందు వాటర్తో కూడా వాష్ చేసేస్తూ ఉండండి. కనిపించినప్పుడు వెంటనే కడిగేసి మళ్ళీ స్ప్రే చేసేస్తే మనకు అది కనపడదు ఇంకా. ఓకే అండి. ఓకే ఫ్రెండ్స్, అయితే చూసారు కదండి, ఇప్పుడైతే మనం స్టెమ్స్ కటింగ్స్ తీసుకొని దాన్ని మళ్ళీ రీపాట్ ఎలా చేసుకున్నాను, ఏమి ఇస్తే మనకి మంచిగా ఉంటుంది అనేది, ఈ రిజల్ట్ అనేది మళ్ళీ నేను ఫ్యూచర్లో చూపిస్తానండి. దీని యొక్క అప్డేట్ అంతా కూడా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ముందు వీడియో చూడలేని వాళ్ళైతే ఎండ్ సెక్షన్లో కానీ ఐకార్డ్లో కానీ రెండింటి దగ్గర ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ టిప్స్ తెలుసుకుంటే మందార పూలని ఈజీగా పెంచుకోవచ్చు. ఓకేనండి, మరి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని నాకు తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోలో నెక్స్ట్ వీడియో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ అండి, టేక్ కేర్.